నక్కపల్లి మండలం వైసీపీ నాయకులు కార్యకర్తలు మీడియా సమావేశం. ఈ సమావేశంలో నక్కపల్లి మండల శాఖ అధ్యక్షులు సీరం నరసింహమూర్తి మాట్లాడారు. శుక్రవారం తాడేపల్లి నుండి వైసీపీ లెటర్ ప్యాడ్ తో నియోజకవర్గ సమన్వయకర్తల జాబితా విడుదలయ్యిందని తప్పుడు వార్తా ప్రచారం జరిగిందన్నారు. పాయకారావుపేటలో ఎమ్మెల్యే బాబురావుకు పార్టీ అధిష్టానం వద్ద మంచి గుర్తింపు ఉందన్నారు. వైసీపీ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ నియోజకవర్గ సమన్వయకర్తలను నియమించారనే వార్త అవాస్తవం అని ఖండించారని పేర్కొన్నారు. టీడీపీ నాయకులు ఎన్ని రకాలుగా మా కార్యకర్తలను తప్పుదోవ పట్టించాలని చూసినా వైసీపీ పార్టీ అధిష్టానానికి కట్టుబడి మా కార్యకర్తలందరూ కలిసి పనిచేస్తామని తెలిపారు. ఆయన వెంట గొర్ల బాబురావు, లోడగల చంద్రరావు, యలమంచుల తాతబాబు, సురకాసుల గోవిందు, బొల్లం సూర్య చలపతిరావు, శేషారత్నం తదితరులు ఉన్నారు. నమస్కారం. ముందుగా పాత్రికేయ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. మరి నిన్న సోషల్ మీడియాలో కొంతమంది పాయకరావుపేట నియోజకవర్గం కొత్తగా ఇన్ఛార్జ్ వేరే వాళ్ళని వేసినట్టు, బాబురావు గారిని మార్చినట్టు అని తప్పుడు ప్రచారాలు, తప్పుడు ఫేక్ లెటర్లు పెట్టి మరి దుష్ప్రచారం చేయడం జరిగింది. దాన్ని మరి మా నక్కపల్లి మండల పార్టీ తరపున మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎలాంటి దుష్ప్రచారాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు ఏమీ చేయలేరు. మరి దయచేసి అందరూ కూడా ఇది అపోహలు, ఇలాంటి అపోహలు నమ్మొద్దని నక్కపల్లి మండల పార్టీ తరపున పార్టీ ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్న వచ్చిందంతా అది అవాస్తవం. కొంతమంది కావాలని దుష్ప్రచారం చేసి పార్టీ ప్రతిష్ట, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట దిగజార్చాలని వాళ్ళు కుట్రలో భాగం తప్ప అదంతా కూడా మా అధిష్టాన నిర్ణయం కాదు. మరి మా అధిష్టానం నుంచి నిన్న సజ్జల భార్గవరెడ్డి గారు కూడా అది ఫేక్ అని మెసేజ్ పెట్టారు. అలాగే సాక్షి పత్రిక ద్వారా కూడా అది ఫేక్ అలాగని చెప్పి అందరూ కూడా ఖండించడం జరిగింది. కావున ప్రజలందరూ కూడా గమనించాలి. అది ఫేక్ అలాగని చెప్పి అందరూ కూడా గమనించాలి. మరి మన జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మనకి పార్టీ నిర్ణయాలు ఏ నిర్ణయం అయినా పార్టీ తరపునే మన అధిష్టానం నుంచి వచ్చిన దాకా ఇలాంటి ఏవి కూడా నమ్మకూడదు. మన ఎమ్మెల్యే గొల్ల బాబురావు గారు ఉన్నారు. ఆయన నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి జగన్ గారికి కుటుంబానికి విధేయుడిగా పార్టీని ఆర్ఎన్ఎస్లో కూడా కష్టపడి పార్టీ కోసం పనిచేసే వ్యక్తి ఆయన ఈ పార్టీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ కట్టుబడి పనిచేసే వ్యక్తి బాబురావు గారు. అలాగే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నమ్మకానికి మారుపేరు. మాట ఇచ్చారంటే మడం తిప్పే వ్యక్తి కాదు. మరి మా ముఖ్యమంత్రి గారు, మా పార్టీ ఆదేశాలు ఏ ఉన్నా మా ఎమ్మెల్యే గారు, మేము కూడా అందరం కూడా కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేస్తాం. మరి ఇలాంటి అపోహలు నమ్మొద్దని దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం.